బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో 750 కోట్ల ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలు తొలగించారు. 5 ఎకరాల్లో జలబండలి 1.20 ఎకరాలు గతంలో ప్రభుత్వం కేటాయించగా ఆ భూమి తనదే అని పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టారు. వివాదం కోర్టులో ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించారు. అక్కడే మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు అందింది. ఈ ప్రాంతంలో తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలు అడ్డుకున్నారు. జలమండలితో పాటు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథిపై బంజారాహిల్స్ పిఎస్ లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/5 రోడ్డు బై నెంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారించారు. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖతో భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమి కబ్జాకు విముక్తి లభించిందనే చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రవణ్, ప్రభుత్వ భూమిని తన భూమిగా పేర్కొంటూ అక్రమంగా ఆ భూమిని పూర్తి స్థాయిలో కబ్జా చేశారు అని వాటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిలో అక్రమాలు వచ్చాయని తేల్చిన తర్వాత హైడ్రా ఇవాళ తెల్లవారుజామున దాదాపుగా 4-5 జేసీబీలతో కూల్చివేతలు చేపట్టింది. షేక్పేట్ మండలంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించింది. దాదాపుగా 5 ఎకరాలు పూర్తి స్థాయిలో కబ్జాకు గురైంది. ఆ పూర్తి భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ సర్వే నంబర్లు కూడా మార్చేసి, అంటే యాక్చువల్ సర్వే నంబర్ వచ్చేసి 403 అయితే అక్కడ 403/52 పేరుతో సర్వే నంబర్లు బోర్డు ఏర్పాటు చేసి ఆ భూమిని పూర్తి స్థాయిలో తనదని పార్థసారథి అనేటువంటి వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నారు. గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఇతను బేఖాతరు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అని గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో అతని పైన 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో పాటు ఆ భూమిని అతని ఆధీనంలోకి తీసుకునేందుకు అక్కడ బౌన్సర్లను, దాని తర్వాత మంది మార్బలాన్ని అక్కడ కొంత రౌడిజం గా చేస్తూ పూర్తి స్థాయిలో భూమిని తనదా అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు. ఆ భూమిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 750 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి అని హైడ్రా ప్రస్తుతం పేర్కొంటుంది. సో దీనిపై ఇంకా పూర్తి వివరాలు హైడ్రా మరి కాసేపట్లో వెలువడించేటువంటి అవకాశం ఉంది. సో వాటర్ బోర్డు కి సంబంధించినటువంటి రిజర్వాయర్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడిని పూర్తి స్థాయిలో తీర్చేందుకు, హైదరాబాద్ నగర వాసుల తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు అక్కడ ఒక రిజర్వాయర్ కూడా నిర్మిద్దామని వాటర్ బోర్డు అధికారులు భావించారు. కానీ ఆ భూమి ఎంత కోర్టులో కొట్లాడినప్పటికీ కూడా ఆ పార్థసారథి అనేటువంటి వ్యక్తి ఆ భూమిని వదలకపోవడంతో వాటర్ బోర్డు అధికారులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. హైడ్రా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలను తొలగించింది. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అనేటివి జరిగాయి. సో పార్థసారథి పైన ఇక మీదట లీగల్ గా ప్రొసీడ్ కాబోతున్నాము అనేది ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఓవరాల్ గా మాత్రం బంజారాహిల్స్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకోవాలి. ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 750 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటే ఎంత పెద్ద మొత్తంలో పార్థసారథి అక్రమాలకు పాల్పడ్డారో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మాత్రం ప్రభుత్వ భూమిని అయితే స్వాధీనం చేసుకుంది హైడ్రా. సో ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడ వెలిసినా సరే ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ప్రారంభించినటువంటి కూల్చివేతలు కొద్దిసేపటి క్రితమే ముగుతాయి. దాదాపుగా 5 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో 5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వ్యక్తికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్కడ అక్రమంగా చేసిన షెడ్స్ అన్నిటి కూడా హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణకు సంబంధించి మొత్తం కూడా అదుపులోకి తీసుకున్నారు హైడ్రా అధికారులు.